అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఐశ్వర్య, ఆయుర్వేదిక్ న్యూట్రిషనిస్ట్, స్కిన్ అండ్ హెయిర్ ఎక్స్పర్ట్. ఈ మధ్య కాలంలో మనం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కాల్షియం డెఫిషియన్సీ అనేది మనం ఫ్రీక్వెంట్‌గా చూస్తూ ఉన్నాము. అంటే ఆహారంలో కాల్షియం తగ్గిపోవడం ఒకటిను, కాల్షియం ఆహారంలో ఉన్నప్పటికీ అది బాడీలో సరిగ్గా అబ్జార్బ్ అవ్వకపోవడం వల్ల కూడా మనకి కాల్షియం డెఫిషియన్సీస్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. అయితే ఈ కాల్షియం రిచ్ ఫుడ్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. కాల్షియం మెయిన్‌గా పాలు, డైరీ ప్రొడక్ట్స్‌లో ఎక్కువ ఉంటుంది. అంటే పాల పదార్థాల్లో, పాల నుంచి తయారు చేసిన పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది. ఎగ్స్‌లో ఎక్కువగా ఉంటుంది, నాన్ వెజిటేరియన్ సోర్సెస్‌లో. అండ్ నట్స్ అండ్ సీడ్స్‌లో కొంతవరకు మనకి కాల్షియం మనకి దొరుకుతూ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ పెరుగులో మనకి కాల్షియం అనేది ఉంటుంది. పన్నీర్ లాంటి వాటిలో పన్నీర్ కానీ, టోఫు కానీ వీటిలో మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ సీడ్స్‌లోకి వస్తే నువ్వుల్లో మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుందనేది చెప్పొచ్చు. అండ్ వెజిటబుల్స్‌లో అయితే మనకి క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ ఇట్లాంటి వాటిలో మనకి కాల్షియం అనేది విరివిగా దొరుకుతూ ఉంటుంది. మరి ఈ కాల్షియం డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఏంటి అంటే చేతులు, కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడము, నీరసం అనిపించడము, కళ్ళు తిరగడము, బ్లాక్‌ఔట్స్, హాలుసినేషన్స్, లేకపోతే డిప్రెషను, చాలా డల్‌గా ఉండడం, డల్ మూడ్‌గా ఉండడము, అండ్ కాన్సంట్రేట్ చేయలేకపోవడము, అండ్ నిద్ర సరిగా పట్టకపోవడము, హార్ట్ ఇష్యూస్ రావడము, హార్ట్ రిథమ్ అంటే కార్డియాక్ ఎరిథమియాస్ అంటూ ఉంటాము. అంటే హార్ట్ రిథమ్‌లో మనకి వేరియేషన్స్ రావడము, ఇట్లాంటివన్నీ కూడా మనకి కాల్షియం డెఫిషియన్సీ వల్ల వస్తూ ఉంటాయి. ఏం చేయొచ్చు మరి కాల్షియం డెఫిషియన్సీని? చాలామంది చాలా సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. షెల్కాల్ లాంటి సప్లిమెంట్స్ తీసుకుంటున్నా కూడా మనకి కాల్షియం అంతవరకు మనకి బాగానే ఉంటుంది. బట్ అగైన్ మనకి సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది టెంపరరీగా చూస్తాము. బట్ ప్రాబ్లమ్ అనేది మనకి సాల్వ్ అవ్వకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ చాలామందికి ప్రొలాంగ్డ్ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళకి కిడ్నీ స్టోన్ అనేది మనకి కాంప్లికేషన్గా మనం చూస్తూ ఉంటాము. మరి ఏం చేయొచ్చు? ఎలా అవాయిడ్ చేయొచ్చు ఈ కిడ్నీ స్టోన్స్ కానీ, లేకపోతే ఎక్సెసివ్ కాల్షియం డిపాజిషన్ని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు? అసలు సప్లిమెంట్స్ లేకుండానే మనం కాల్షియంని ఎలా బాడీకి అందించాలనేది నేను ఇవాళ మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనకి పూర్వీకుల నుంచి చాలా మంచి వెలుగులో ఉన్న గింజలు ఇవి అని చెప్పొచ్చు. అండ్ ఇవి మనం వాడుక రాను మనం తగ్గించేస్తూ ఉన్నాము. చాలా వేడి చేస్తుందనే అపోహ మీద కానీ, లేకపోతే ఇంకేదైనా రీజన్స్ వల్ల కానీ మనం ఇది ఇగ్నోర్ చేస్తూ వచ్చాము. అవి ఏంటో కాదండి, నువ్వుల గింజలు, సిసామమ్ సీడ్స్. వైట్ సిసామమ్ కానీ, బ్లాక్ సిసామమ్ కానీ రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అని చెప్పొచ్చు. వీటిలో మనకి ఒక గ్లాస్లో ఉండే పాలల్లో ఉండే కాల్షియం మనకి 1 స్పూన్ ఆఫ్ నువ్వుల గింజల్లో మనకు దొరుకుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక స్పూన్ సిసామమ్ సీడ్స్ అంటే ఒక చెంచా నువ్వుల గింజల్లో మనకి 80 నుంచి 90 mg ఆఫ్ మనకి కాల్షియం, మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం అనేది మనకి లభిస్తూ ఉంటుంది. సో మనము ఇన్స్పైట్ ఆఫ్ ఎవరికైతే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుందో, పాల పదార్థాలు ఎవరికైతే పడుతూ ఉండవో, చాలామందికి పాలు తీసుకున్నా, లేకపోతే డైరీ ప్రోడక్ట్స్ ఏమైనా తీసుకున్నా, పన్నీర్ లాంటివి, పెరుగు లాంటివి తీసుకుంటే బ్లోటింగ్ ఇష్యూస్ రావడము, కాన్స్టిపేషన్ రావడము, లేదా లూజ్ స్టూల్స్ అవ్వడం, లూజ్ మోషన్స్ అవ్వడం, ఇలాంటివన్నీ అవుతుంటాయి. అలాంటి వాళ్ళకి కాల్షియం సప్లిమెంట్ ఎలా తీసుకోవడం, కాల్షియం ఎలా బాడీకి అందించాలనే క్వశ్చన్ ఉన్నప్పుడు డెఫినెట్లీ నువ్వులు మనం కనుక డైలీ ఒక చెంచా నువ్వులు కనుక మనం ఫుడ్లో, డైటరీ హ్యాబిట్స్లో మనము ఇన్వాల్వ్ చేయగలిగితే ఖచ్చితంగా కాల్షియం డెఫిషియన్సీ నుంచి బయటపడచ్చు. ఏంటి మరి ఉత్త నువ్వులు మనకు తీసుకోవడానికి మనకు రుచించదు. ఏం చేయొచ్చు అన్నప్పుడు ఎయిదర్ నువ్వులు కారపొడిలాగా చేసుకోవడం, లేకపోతే నువ్వులు అండ్ బెల్లం కాంబినేషన్. ఇక్కడ మనకి ప్రోటీన్, ఐరన్ లభిస్తుంది మనకి. అండ్ అట్ ద సేమ్ టైం నువ్వుల్లో మనకి ప్రోటీన్ కూడా ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అండ్ కాల్షియం లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎప్పుడైతే మనం నువ్వులకి మనం బెల్లం అనేది యాడ్ చేస్తూ ఉంటామో, ఇట్స్ అ వెరీ గుడ్ కాంబినేషన్ ఆఫ్ ఐరన్ అండ్ కాల్షియం. సో ఎవరికైతే మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది అనుకుంటారో, ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉంటుందో, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఎవరికైతే ఆడవాళ్ళలో మనం చూస్తూ ఉంటామో, అండ్ ఈవెన్ మగవాళ్ళలో కూడా ఈ మధ్యకాలంలో ఐరన్ లెవెల్స్ అనేవి కరెక్ట్గా మెయింటైన్ అవ్వకపోవడం అనేది మనం చూస్తున్నాం. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే మనము ఈ నువ్వులు బెల్లం కాంబినేషన్ ఎప్పుడైతే మనం తీసుకోవడం స్టార్ట్ చేస్తామో, డెఫినెట్లీ మనం కాల్షియం డెఫిషియన్సీ నుంచి బయటపడచ్చు. అలాగే ఐరన్ డెఫిషియన్సీ నుంచి కూడా మనము కంపెన్సేట్ చేసుకోవచ్చు.